పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ పామ్ సండే ప్రభా, ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ధన్యత అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు నాయనా. పరిస్థితులన్నీ ఆవేదనకరంగాను ఆందోళనకరంగా ఉన్నప్పటికీ మీ వాక్యాన్ని మేము ఆధారం చేసుకొని బ్రతకగలిగిన సామర్థ్యం, శక్తిని మీరు మాకు దయచేయండి. ఇది శుభదినంగానే మేము తలంచుచున్నాము. కారణం, ఇది మీ యొక్క రక్షణ ప్రణాళిక. ఆ రక్షణ ప్రణాళికలో ఇంకా రాలేని వారు, దూరంగా ఉన్నవారిని కూడా మీరు ఆకర్షించండి. మీరు బహు సమీపంగా రాబోతున్నారని, మీరు అక్కడ బహు సమీపంగా ఉందని ఎరిగి మారు మనసు, పశ్చాత్తాపం, రక్షణ అనుభవంలోకి ప్రతివారు నడిపించబడి నిన్ను ఆరాధించే ప్రజలుగా, మిమ్మల్ని ఎదుర్కొనే ప్రజలంగా ప్రతివారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం నాయన వాక్యమై మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని మీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి మరి సహజంగా ఎప్పుడు చదివినా మరి సందర్భానుసారమైనటువంటి ఈ దినపు మరి పామ్ సండే యొక్క సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ తెలిసిన వాక్య భాగమైనప్పటికీ దేవుడు మాట్లాడే విధానాలను బట్టి ముందుకు కొనసాగుదాము. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి యేసు, నేను చదువుతాను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను. ఆయన ఒలివ కొండ దగ్గరున్న బేత్పగే, బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని అనిరి. తర్వాత యేసు నొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఈ మాటని ఇలా ఉంచి, అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము. అక్కడ మనం గమనించినట్లయితే ఇదే లేఖన భాగం మనకు అక్కడ కూడా కనబడుతుంది. 8వ వచనాన్ని చదువుదాం. 21:8. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. చారు దేవుడి మాటలు మనందరి వెనుకల్లో
దీవించునుగాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మన అందరికీ తెలుసు. అందుకే మళ్ళీ నేను ఆ వివరణ అంతట్లోకి వెళ్ళను. కానీ ఈరోజు ఈ యొక్క పామ్ సండే అనగా ఈ మట్టల ఆదివారం దినమున ఎందుకు దేవుడు ఇటువంటి సంఘటనను మన ముందుకు తీసుకొస్తున్నాడు అంటే ఇది ఒక యథార్థమైనటువంటి సంఘటన. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకు అంటే సహజంగా మళ్ళీ ఒక ఆదివారం వస్తుంది, మట్టల ఆదివారం. మరొక సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో జరుపుకున్నాము. తిరిగి ఇలాగున మనం గమనించినప్పుడు వస్తానే ఉంటాయి, వెళ్తానే ఉంటాయి. వస్తున్నటువంటి లేదా వచ్చినటువంటి ఈ సందర్భం మనం ఏ విధంగా వినియోగించుకున్నాం, ఏ విధంగా దేవుడు మన జీవితంలో దీని ద్వారా ఏమి చూడాలని ఆశిస్తున్నాడు అన్నదే ఈరోజు ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతూ మరి మట్టల ఆదివారం అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలను బట్టి కొన్ని ఆత్మీయ సంగతులను మనం అందరం కూడా నేర్చుకుందాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంతకీ ఈ జరిగిన ఈ యొక్క వాస్తవ సంఘటనలో హీరో ఎవరు చెప్పండి? హీరో ఎవరు? యేసుక్రీస్తు వారు. హీరో అన్న మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఆయన రాజు. ఆయన ఒక రాజుగా ఆయన ఉద్దేశాల్ని తన ప్రజల జీవితంలో నెరవేర్చడానికి ఆయన వచ్చాడు అని చెప్పడానికి ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవచ్చు. సరే, నేను లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీకు వివరణ ఇస్తాను. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకు కనపడేది ఎవరు అంటే యేసు ప్రభువారు. రెండవది, ఆయన తెమ్మన్నది ఏంటి? గాడిద పిల్లను. ఒక ఊరిలో కట్టబడి ఉంది, ఒక గ్రామానికి వెళ్ళండి, నేను చెప్పానని చెప్పండి, నేను ఇమ్మనని చెప్పండి, ఇది అవసరమని చెప్పండి అని చెప్పి పంపించారు. అలాగే శిష్యులు వెళ్ళారు, తీసుకొని వచ్చారు. గాడిద పిల్ల మనకు కనబడుతుంది. ఇందాక మత్తయి సువార్త చివరి భాగంలో చెట్ల కొమ్మను అనగా అది ఏ చెట్లు అంటే ఖర్జూర వృక్ష. అందుకే మన దగ్గర ఖర్జూర వృక్షాలు ఉండవు కనుక ఈ మట్టల ఆదివారం మనం ఏం చేస్తామంటే ఈత చెట్లను తీసుకొచ్చి, వాస్తవానికి తీసుకురావాల్సింది ఏంటంటే ఖర్జూర వృక్షాలను తీసుకురావాలి. కానీ మనకు అందుబాటులో ఉన్నది అవి గనక ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి గనక దాన్ని తీసుకొని వస్తాం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని. ముందు మనమే అనుకుంటాం, మనలోనే కొంతమంది తెలియదు కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది. సరే, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే చూడండి. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులను చూపించాం. ముగ్గురు వ్యక్తులు కాదు కానీ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనిస్తే, ఒకటి ప్రభువు కనబడుతున్నాడు, 2 కట్టబడినటువంటి గాడిద కనబడుతుంది అక్కడ, 3వది వేయబడినటువంటి అక్కడ వారు జనసమూహంతో పాటు ఉన్నటువంటి ఏం తీసుకొస్తున్నారంటే ఖర్జూర మట్టలు తీసుకొని వస్తున్నారు. దీని గురించి మనం నేర్చుకుందాం చాలా క్లుప్తంగా. నేను ముందే చెప్పాను కదా, మనందరికీ తెలిసిన వాక్యము. కానీ ఈ సంవత్సరం మనం ఏం నేర్చుకొని ఎలా ప్రారంభించాలి అన్నదే ప్రాముఖ్యమైన విషయం. రండి, 28వ వచనం ఇందాక చదువుకున్నటువంటి లూకాసు సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని. ఏమండి, ఏం చేస్తున్నాడంట ఆయన? దేవుని స్తోత్రం చెప్దామా? ఇందులో మనం గమనించినట్లయితే యేసు ఏం చేస్తున్నాడంట? ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుగా ద ఫస్ట్ పర్సన్ అనగా మొదటి వ్యక్తి యెరూషలేముకు వెళ్ళడానికి ఆయన వెళ్తున్నటువంటి విధానం చూస్తే ముందుగా సాగిపోతున్నాడంట. వినండి అమ్మ, వినండి. ఈరోజు సహజంగా నేను ఇందాకే చెప్పాను, హ్యాపీ పామ్ సండే, హ్యాపీ గుడ్ ఫ్రైడే చెప్పొచ్చా అంటే చెప్పొచ్చని ఎందుకు చెప్తున్నాము అంటే ఇది ప్రభు యొక్క సంకల్పం. ఈరోజు సమాజం ఏమనుకుంటుందంటే మేము పలానా వ్యక్తిని చంపేశాం, అయిపోయింది వాళ్ళ పని.
ఆ రోజు యేసుక్రీస్తు వారిని చంపినప్పుడు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, చూసావా చూసావా దేవుడు అని చెప్పుకున్నాడు, రాజు అని చెప్పుకున్నాడు, మెస్సయ్య అని చెప్పుకున్నాడు, కానీ అబ్రహాం కంటే ముందు ఉన్నవాడిని చెప్పుకున్నాడు, కానీ ఏమైపోయాడు, మా చేతిలో చనిపోయాడు అని వారు సంతోషించారు. చెల్లి ఈరోజు ఒక గొప్ప సంతోషకరమైన వార్త ఏంటో తెలుసా? వాళ్ళెవరో చంపుతానంటే ఈయన వెళ్ళడం కాదు, అది ఆయన సంకల్పంలోనే ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉండి ఆయన తనకు తానుగా యెరూషలేముకు వెళ్తున్నారు, ఇంకేక తిరిగి రారని తెలిసి తనంతగా తాను వెళ్ళడానికి పూనుకొని వెళ్తున్నటువంటి ఆయన చెప్పి మరి ముందుకు సాగిపోయాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటను మనం ఒక్క మాటలో అనుకోవాలి అని ఇంగ్లీష్లో అయితే ఈజీగా ఉంటుంది. హిస్ ప్లాన్. చెప్పండి, మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏంటది? ఆయన ప్రణాళిక. నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, నీ దేవుడు నిస్సహాయకుడు కాదు. అక్కలారా చాలాసార్లు అనుకుంటున్నాం కదా, ఎవరన్నా వచ్చి మీ దేవుడేం దేవుడండి, శిలువకు 3 మేకులకు వేలాడితే మీ దేవుడు ఎలాగయ్యాడండి, దేవుడని ఎందుకు చెప్పుకుంటారు మీరు అంటే, వారికి తెలియకపోవచ్చునేమో సత్యం. తెలిసి ఉండాల్సిన వ్యక్తి నిన్ను దేవుడు ఏర్పరచుకొని ఆ యొక్క నశించిపోతున్నటువంటి అజ్ఞానపు స్థితిలో నుండి మనం విడిపించి ఆయన దేవుడని తెలుసుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. మనం గమనించాల్సింది, ఎరగాల్సింది ఏంటంటే, అది ఆయన ప్రణాళిక. ఇంకొక సత్యం ఏంటంటే, ఆ ప్రణాళికలో నీవు కూడా ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే ఈరోజు ఈ మాట వింటున్నావు. మనం అనుకుంటే రాలేదు, మన ఎవరో బలవంతం చేస్తే రాలేదు. ఒకవేళ కొన్నిసార్లు కొన్ని సంఘటనల్లో బలవంతం చేయబడి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే సువార్త వినగానే వచ్చిన వారు ఉంటారు, లేకపోతే స్వస్థత కలిగినప్పుడు వచ్చినటువంటి వారు ఉంటారు, ఏదో ఒక విధమైనటువంటి ఆర్థిక సహాయాన్ని పొందుకొని వచ్చిన వారు ఉంటారు. అలాగా ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సందర్భంలో ఏదో ఒక మేలు చూసి వచ్చిన వారు ఉంటారు, నిజముగానే దేవుడిగా నమ్మి వచ్చిన వారు ఉంటారు. వినండి, ఎలా వచ్చినా నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, మనమందరము ఆయన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పంలో ఉన్నాము. అందుకే ఈరోజు కూడా కొనసాగగలుగుతున్నాము. ఈ రోజుకే మాత్రమే కాదు, మరణం కూడా ఏం చేయలేదంటే ఎడబాయదంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది ఎప్పటిదాకా కొనసాగే ప్రణాళిక తెలుసా? ఆ యేసు ప్రభువారు ఆ యొక్క యెరూషలేము వైపు వేస్తున్నటువంటి అడుగులు నీ కోసం, నా కోసం. ఎందుకంటే తనను తాను సిలువకు అప్పగించుకోవడానికి. సహజంగా మనం వినండి, ఎవరైనా మనని సన్మానం చేస్తారు రమ్మంటే వెళ్ళమా? పలానా దగ్గర సన్మానం ఉందండి, రండి పాస్టర్ గారు, మీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నామంటే పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఆహా, నన్ను మెచ్చుకునే స్థలం, నన్ను సన్మానించే స్థలం ఏ ప్రోగ్రాంలో ఉన్నా కానీ ఏం చేస్తాను చెప్పండి, వెళ్ళడానికి ఇష్టపడతాను. పాస్టర్ గారు మీకు మ్యాప్ వేసాం, నలుగురం రండి చూసుకుందాం అంటే ఆ ఏరియాలో తిరుగుతాను నేను, చెప్పండి, ఆలోచన చేయండి. ఆ ఏరియాలో తిరుగుతామా? ఫోన్ ఏమైపోద్ది చెప్పండి, డిస్కనెక్ట్ అయిపోద్ది. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, మనకు ముందు ప్రమాదం ఉందని తెలిసినప్పుడు మనం ప్రవర్తించే విధానం అలాగుంటుంది. కానీ ప్రభువుకి అంతా తెలుసు. ప్రభు అక్కడికి వెళ్తే ఏం జరగబోతుందో తెలుసు. అసలు ఆయన వచ్చిందే ఆ రక్షణ సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఇది ఆయన యొక్క ప్రణాళిక. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మట్టల ఆదివారం నీకు జ్ఞాపకం రావాల్సిన విషయం ఏంటంటే, రే మట్టలు తీసుకొని వెళ్ళి నిలబడి వస్తున్న జయమని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి వారే తర్వాత ఏం చేశారంటే ఆయన్ని చంపండి అన్నారు. మనం చూడాల్సింది ప్రజల్ని కాదు, చూడాల్సింది వ్యతిరేకంగా ఉండేవారిని కాదు, మనం చూడాల్సింది ఏంటంటే మనము ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నాము. ఆయన చేసినటువంటి ప్రతి ప్రణాళిక, ఆయన ప్లాను పర్ఫెక్ట్ ప్లాన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియాక చెల్లి అనాథమ్ముడా, మరి నీ కొరకు అంతటి ప్లానింగ్ కలిగినటువంటి ఆ దేవుణ్ణి మరి ఆ ప్లాన్లో ఇంకా, అనగా ఆ యొక్క ప్రణాళికలో ఇంకా, ఆ రక్షణలో ఇంకా లేని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే,
ఈరోజైనా ప్రభు వైపు తిరుగు. ఆయన రక్షణ ప్రణాళికలో నీవు కూడా ఉండడానికి దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం ఈ మట్టల ఆదివారం. దేవుని స్తోత్రం కలుగునుగాక. పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఊరికే ఏదో హడావడి హంగామా చేయడం కాదు, కానీ దానిలో నిజముగా నేను ఉన్నానా లేనా, దానికి నేను నిజంగా ఆ పర్ఫెక్ట్ ఆ ఆనంద విధానాల్లో నేను నిలిచి ఉన్నానా లేదా అన్నదే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. సరే, ఇక్కడ మనం చూస్తే హిస్ ప్లాన్ అని చెప్పాను కదా, 19:35 వచనంలో కనుక చూస్తే చూడండి, తర్వాత వారు యేసు వద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఏం చేశారు చెప్పండి. మనం గమనిస్తే వారు ఏం చేస్తున్నారు, ఆయన వెళ్చుండగా తన బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివల కొండ నుండి దిగుచోటుగా ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు ఏం చేస్తున్నారు, సంతోషిస్తున్నారు. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములో మహిమ ఉండునుగాక అని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఆయన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవునికి ఏం చేస్తున్నారంట, స్తోత్రం చేస్తున్నారు. హీస్ ప్రైజ్ అంటే ఏంటో తెలుసా, ఆయన స్తుతిస్తున్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. వాస్తవానికి నాకు ఉన్న ప్రశ్న ఏంటంటే, ఈ స్తుతి అనేది కొనసాగిందా ఆగిపోయిందా? ఉన్నారా ఇక్కడే? కొనసాగిందా? ఎంతకాలం కొనసాగింది? ఆ రోజు అక్కడ జరిగిన సంఘటన మనం గమనిస్తే ఆ ప్రభు ఆ గాడిద మీదకి ఎక్కి వస్తున్నంతసేపు కొనసాగింది. ఆయన ఆ ప్రాంతాన్ని దాటుకొని వెళ్ళిపోయి యెరూషలేముకు వెళ్ళగానే పట్టబడిన తర్వాత, ఆయన్ని కొట్టిన తర్వాత, ఆయన సిలువకు అప్పగించినప్పుడు ఏ నోటైతే స్తుతి ఉందో ఆ నోర్లన్నీ ఏమైపోయాయి చెప్పండి, చెప్పరేంటండి? ఆగిపోయాయి. ఏ రక్షణ ప్రణాళికతో వచ్చినటువంటి దేవుడు, ఏ వ్యక్తులను రక్షించుకోవాలని వచ్చినటువంటి దేవుడు ఎంతగా స్తుతించారో ఎప్పటిదాకా అంటే తన కళ్ళ ముందు ఉన్నంత వరకే. కానీ ఆయన దాటి వెళ్ళిపోయిన తర్వాత, పరిస్థితులు తారుమారు అయిన తర్వాత ఏమైపోయింది చెప్పండి, స్తుతులన్నీ ఏమైపోయాయి, ఆగిపోయాయి. ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను ఈరోజు, మన యొక్క స్తుతులే కానీ, మన యొక్క ఆర్భాటాలే కానీ, మన సంతోషాలే కానీ, ఇది ఒక దినానికి, ఒక వారానికి, ఒక నెలకు, ఒక సంవత్సరానికి పరిమితం చేయటం కాదు, కానీ ఎప్పటిదాకా కొనసాగాలి చెప్పండి. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది, జయించిన వారు ఆయనతో పాటు ఏం చేస్తారు చెప్పండి, ఆయన్ని స్తుతిస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆరాధిస్తారు. ఈరోజు ఈ జయధ్వనాలు ఎప్పటిదాకా ఉండాలి అంటే ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నిరంతరం. అందుకే కదా కీర్తనలో ఏమనుంటుంది, ఆయన కృప నిరంతరం ఉండును. ఆ కీర్తన అంతా మీరు చదవండి. ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప ఎప్పుడూ నిరంతరంగానే ఉంటుంది. ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఎలా ఉన్నాడు చెప్పండి, మారని వాడిగా ఉన్నాడు. మనమే ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మనలో. కొన్నిసార్లు ఎదుగుతూ ఉంటాం, కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు బలహీనపడుతూ ఉంటాం. అయితే ప్రభు ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అవకాశాలు ఇస్తాడు. ఎందుకు అవకాశాలు ఇస్తాడు అంటే, ఒకవేళ అవకాశమే ఇవ్వకపోతే పేతురు అనేటటువంటి వ్యక్తి మళ్ళీ ప్రభు పనిలో సాగగలడా చెప్పండి. ప్రభువా, అవసరమైతే నా ప్రాణం పెడతాను, కానీ నిన్ను నేను ఏం చేయనివ్వనన్నాడు ఆయన. అసలు నీ మీద చేయవేనివ్వను, మీరు అలాగెందుకు చెప్తున్నారు అంటే ఏం జరిగింది? ఆ వ్యక్తి ఏం చేశాడు చెప్పండి, ఆయన ఎవరో ముమ్మారు ఎరగనని బొంకాడు. కానీ ప్రభు గనక ఆ మాటనే గుర్తుపెట్టుకొని, నువ్వు అలాగా ఆ రోజు చేసావు, నువ్వు నా దగ్గరికి రావడానికి వీల్లేదని అన్నాడా? కానీ అదే పేతురుని బండతో పోల్చాడు, రాయితో పోల్చాడు. ఏం చేశాడు చెప్పండి, నీ మీద సంఘాన్ని కడతానటువంటి వాగ్దానాన్ని. వాస్తవానికి ఆ బండ యేసుక్రీస్తు వారు ఒక మాదిరికి చెప్పడానికి, సంఘము కట్టబడడానికి. ఎందుకంటే చెప్పిన పేతురు ప్రసంగించినప్పుడు ఎంతమంది మారారు చెప్పండి. ఒకసారేమో 3000 మంది, ఇంకొకసారేమో
5,000 మందిని. అంత శక్తి ఒక్కసారి బొంకిన వ్యక్తి మళ్ళీ అదే వ్యక్తి ద్వారా సంఘము కట్టబడడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ మట్ల ఆదివారం నీకు ఒక శుభవార్త. నీవు ఆయన కావాలి, ఆయన స్తుతించే వ్యక్తిగా నీవు ఉండాలి. అది ఆయన ప్లానింగ్, అలాగే ఆయన యొక్క మహిమ కూడా, హిస్ ప్రైజ్. దేవునికి మనం మహిమపరిచే వ్యక్తులంగా ఉండాలి. సరే, ముందుకెళ్తే చూడండి, అదే 19వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 19 అధ్యాయంలో 39వ వచనం చదువుదామా? ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, నీ ఊరకుండిని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. తర్వాత 47వ వచనం చూస్తే, ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుతున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయన నాశనము చేయ. ఆగండి, ఆ మాట చదివారా? ఆయన ఏం చేయాలని చూస్తున్నారు? ఆయన ఏం చేయాలని చూస్తున్నారు చెప్పండి? నాశనం చేయడం. దీనికి ఒక మాటలో చెప్పాలంటే హిస్ ప్రాబ్లం అంటే ఏంటో తెలుసా? సమస్య. దేవుని స్తోత్రం చెప్దామా? ఇంతకీ ఈ సమస్య ఎవరికి? స్వయాన నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఆ దేవునికే, ఆ దేవాతి దేవునికే ఏం కనబడుతుంది? సమస్య కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, మనం ఎంతటోళ్ళం? ప్రభు దగ్గరికి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎవరి మీద వస్తున్నాయి? శిష్యుల మీద వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అక్కడ చూసాం కదా ఇందాక, శిష్యులు వాళ్ళు విశ్రాంతి దినం పాటించరని, వాళ్ళేమో చేతులు కడుక్కోరని, తర్వాత ఏమో ఇదిగో పదే పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. ఉన్నారా ఇక్కడే? అన్నా వెనక వింటున్నారా? వినబడుతుందా? ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఈ సమాజంలో ఖచ్చితంగా మనకేమున్నాయి? శ్రమలు ఉన్నాయి. ఎలా చెప్పొచ్చు? రండి, ఆయనే మత్తయి సువార్తలో తన మొట్టమొదటి ప్రసంగంలో అది మనం గమనించినట్లయితే ద గ్రేట్ కొండ మీద ప్రసంగాన్ని మనం గమనించినప్పుడు చూడండి, ఆయన ప్రారంభించినప్పుడు 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఆయన? చూడండి 4వ వచనం చూడండి, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖం ఉందంటారా లేదంటారా? కానీ నీవు నేను గమనించాల్సింది ఏంటంటే, దుఃఖం లేదని కాదు, నీవు నేను గమనించాల్సింది ఏంటంటే, నువ్వు దుఃఖపడుతున్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఓదారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పక్కన వాళ్ళని తట్టి చెప్పండి, దేవుడు నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? ఓదారుస్తాడు. ఆయన ఓదారుస్తాడు. దుఃఖం రాదని చెప్పలేదు, శ్రమ రాదని చెప్పలేదు, కానీ ఆయన ఓదార్చే దేవుడు నీకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఆదరించే దేవుడు నీకున్నాడు. దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించినప్పుడు చూడండి, అక్కడ రాయబడింది 6వ వచనాన్ని, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. 5వ వచనం కూడా చదువుదామా? సాత్వికులు వారు భూలోకమును. ఇప్పుడు ఆ ర్యాలీగా వెళ్తున్నప్పుడు ఎవరో అంటారు, ఏదో ఒక మాట అన్నారనుకోండి, మనం వెంటనే మీరు చేయట్లేదా అంటే ఏం జరుగుద్ది? ఏమండి, అసలు మనం వెళ్ళేది ఎవరి కోసం? ఎవరిని రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నాం? ఎవరిని ప్రకటించడానికి వెళ్తున్నాం? ఆ దేవుడు ఎలాంటి వాడు? ఆయన పోరాటాలు చేసినవాడా? యుద్ధాలు చేసినవాడా? కత్తి దూసినవాడా? ఆయన ఎలాంటి వాడు? ఆయన క్షమించేవాడు, ప్రేమించేవాడు, ఆయన ఆఖరికి తనను తాను అర్పించుకున్నటువంటి వాడు. మరి మనం పోరాటం చేయడానికి కాదుగా వెళ్ళేది. పోరాటానికి వెళ్ళేటట్టయితే మన చేతిలో వాక్యం బ్యానర్లు ఉండకూడదు, లేకపోతే ఈత మట్టలు ఉండకూడదు. ఏమి ఉండాలంటే కర్రలు రాడ్లు ఉండాలి. అంతే కదండి, కర్రలు రాడ్లు. లేకపోతే కర్రలు రాడ్లు ఈ మనం వెదురు మొక్కలతో అవి పెట్టుకుంటున్నాం కదా, ఫ్లకార్డ్స్. అప్పుడు ఏం చేయాలి తెలుసా? నిజంగా కర్రలే పెట్టుకొని వెళ్ళాలి. ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే,
దేవుని వాక్యాన్ని మనం గ్రహించిన వారం అయితే అక్కడ రాయబడిన మాట, సాత్వికులు ధన్యులు వారు ఎవరు? భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు మీ యొక్క సాత్వికం దేవుని ప్రజెంట్ చేసే విధానం ఖచ్చితంగా ఎవరొకరిలో కదలిక తీసుకొని వస్తుంది. ఆమేన్. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ముందుకెళ్తే, నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు. ఏమండి, ఆకలి దప్పులు ఉంటాయంటారా ఉండరంటారా? మాట్లాడరేంటండి? ప్రభు నమ్ముకుంటే అంతా పొంగి పొర్లుతుంది కదా. మనం 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో చూస్తే అడుగుపెట్టిన ప్రతి స్థలం అంతా దీవించబడుతుందని ఉంటుంది. ఆ మాటని ఎంతగానో ఇష్టపడతాం. కానీ అక్కడే కొద్దిగా వెనక్కి వెళ్తే శాపాలు కూడా ఉంటాయి. అయితే దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, దీవెనైనా శాపమైనా అది ప్రభు చేతిలో ఉంది, దానికి మనం లోపడిన విధానంలో ఉంది. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మన ఆకలి దప్పుకలు కూడా ఎందుకోసము అంటే తెలుసా? ఎందుకోసం చెప్పండి. ఒకవేళ అమ్మగారు ఉన్నారు ఇక్కడ, సేవకురాలు, ఆ రోజు ఆ శ్రమల్లోకి వారు వెళ్ళకపోతే ఈరోజు మన ముందు ఇలాగా సంఘంగా మనం చేర్చబడ్డానికి మరి దేవుడు ఆ రోజు ఆమెను వాడుకున్నారంటారా లేదంటారా? మరి ఆ సమస్యలకు వెళ్ళారంటారా లేదంటారా? ఆ పరిస్థితుల్లో చూశారంటారా లేరంటారా? ఈరోజు అదే పరిస్థితుల గుండా వెళ్ళే వారిని ఓదార్చగలరు, బలపరచగలరు, ధైర్యపరచగలరు, ప్రార్థన చేయగలరు. ఎందుకంటే ఆ సమస్యలన్నీ వారు ఒక దినం చూసి వచ్చారు కనుక. దేవుని స్తోత్రం కలుగురు గాక. అంతేగాని నిన్ను నాశనం చేయడానికో, నిన్ను వేరుగా దూరంగా వేసిరేయడానికో కాదు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఈ మట్టల ఆదివారం నేను గమనించాల్సింది ఏంటంటే, ప్రభువు కూడా ఏమున్నాయి చెప్పండి? సమస్యలు ఉన్నాయా లేవా? ప్రభువుకు సమస్యలు ఉన్నాయి, ప్రభువుతో నడిచిన శిష్యులకు సమస్యలు ఉన్నాయి. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, సమస్యల్లో ఉన్న వారే సమస్యలను జయించగలిగినటువంటి గొప్ప సామర్థ్యాన్ని ప్రభు కలగజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా చదువుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక మాట చదివి మత్తయి సువార్తలోంచి మనం బయటకు వద్దాం. ఇందాక చదువుకున్న మాటను చూస్తే చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు. అలాగే చూడండి 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యురు. చెప్పండి. ఒక ఆయన భారతదేశంలోంచి ఒక స్వామీజీ, నిత్యానంద అనే స్వామీజీ ఏం చేశాడంటే, ఆయన పారిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఒక దీవికి వెళ్ళి ఆ దీవికి పర్మిషన్ అడిగాడు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి. ఏమనంటే గవర్నమెంట్కో మరి మొత్తానికి మరి ఈ దీవిని ఒక దేశంగా ప్రకటించండి అని. ఆ దీవిలోనే నేను ఉంటాను, ఆ దీవిలోనే మరి నేను పాలన చేస్తాను, నేనే ఉంటానని చెప్పేసి ఏం చేశాడంటే అదొక దేశంగా ప్రకటించమన్నాడు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇక్కడ నుండి ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోయి ఇక్కడ ఆయన మీద కేసెస్ పుట్టప్ చేశారని చెప్పేసి వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో ఉన్నాడు. మొన్న ఈ మధ్య రీసెంట్గా అతను చచ్చిపోయాడని కొన్ని మరి న్యూస్, అసలు నిజంగా చచ్చిపోయాడో లేదో ఏది మనకు అవసరం లేదు. కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆ దీవికి వెళ్ళిన అంటే ఇప్పుడు చెప్పా కదా, ఆ న్యూస్ ఏమొచ్చింది, ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయి చనిపోయాడని చెప్పేసి వచ్చింది. అది నిజంగా చనిపోయాడో లేదని మనకు తెలియదు విషయం. కానీ ఒక దినం చనిపోతాడా చనిపోడా? ఒకవేళ దీవి శాంక్షన్ అండి, మళ్ళీ ప్రపంచం మొత్తంలో కూడా ఒకే చిన్న దేశం ఒకటి ఉంది. ఆ దేశంలో సభ్యులు చాలా తక్కువ మంది ఉంటారు. అత్యంత డేంజరస్ ప్లేస్ అది, సముద్రం మధ్యలో ఉంటుంది. దాని మీద ఒక్క ఫ్యామిలీయే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ఒక వ్యక్తి ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఎప్పుడు సముద్ర పాలలు కొడతా ఉంటాయి, ఒంటరిగా ఉంటాడు. ఆ దేశ సభ్యత్వం ఎవరు అడిగినా ఇచ్చేస్తారంట. ఎందుకంటే వారంతా విజిటర్స్గా వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎంత ప్లేస్లో అంటే అది సముద్రం మధ్యలో చిన్న పోల్ మీద ఉంటుంది, అది ఒక పిల్లర్ మీద. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, అలాంటి ప్రాంతమైనా ఎలాంటి ప్రాంతమైనా ఒకరోజు ఏం చెప్పండి దాన్ని విడిచి వెళ్ళాల్సిందే. కానీ మనకు దేవుడిచ్చేది అలాంటివి ఇలాంటివి కాదు, కానీ ఎక్కడో తెలుసా, పరలోక రాజ్యం,
దేవుని స్తోత్రం కలుగురుగాక. అది నిరంతరం ఉండేది, శాశ్వతమైనది. దాని ఎవరికి వారసులు అంటే నీతి నిమిత్తము హింసించబడిన వారు. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఈరోజు మనం మళ్ళీ తిరిగి వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే లూకా సువార్త 19వ అధ్యాయంలో 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఒకటి ఏంటంటే ఆయన ప్రణాళిక. మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి అన్నమాట. హిస్ ప్లాన్. స్టూడెంట్స్కి అయితే రాసుకోగలిగితే రాసుకోండి, పి అనే అక్షరం రాసుకోండి. హిస్ ప్లాన్. ఈ మట్టల ఆదివారం ఎందుకు శుభము అంటే అది ఆయన ప్రణాళిక, అది ఆయన ఆలోచన. రెండవది హిస్ ప్రైజ్. నీవు నేను ఏం చేయాలి? వాళ్ళు ఆగిపోయారు, కానీ మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఈ ఆగిపోయేవారం కాదు, నిరంతరము స్తుతించేవారమే. ఏ రీతిగా స్తుతించగలమో, ఏ రీతిగా మనం దేవుని పనిలో పాల్పొందులు పొందగలమో, ఏ రీతిగా దేవుని మెప్పును పొందగలమో, ఒక దినం ప్రభు దగ్గర బలా మంచి దాసురాన్ని ఏ రీతిగా పిలవబడగలమో, సేవ చేస్తూనే కాదండి, సేవ చేయకుండా కూడా దేవుని దగ్గర మెప్పును మనము పొందొచ్చు. సాకారులుగా ఉన్నవారు ఉన్నారు, ఆయా పనుల్లో ఉన్నవారు ఉన్నారు, ప్రార్థించిన వారు ఉన్నారు, ఆయా పరిచర్లో అందుబాటులో ఉన్నవారు ఉన్నారు. వారందరి గురించి దేవుని వాక్యం చెప్పిన మాట ఏంటో తెలుసా? బలా మంచి నమ్మకమైన దాసుల. దేవుని స్తోత్రం కలుగునుగాక. హిస్ ప్రైజ్. అంత మాత్రమే కాదు, హిస్ ప్రాబ్లమ్స్. ఎందుకు దేవుడు తన యొక్క సమస్యలు కూడా చూపించాడో తెలుసా? ప్రభువుకే సమస్యలు ఉన్నాయి ఒక మానవుడిగా వచ్చినప్పుడు, మరి నీకు నాకు ఉండవా? కానీ సమస్యలోనే ఉన్నాడా అంటే, సమస్యలు మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆ యొక్క ప్రతి శోధనల్ని, సమస్యలను ఏం చేశాడు? జయించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. జయించాడు. నీవు నేను కూడా జయించే వారంగా ఉన్నాము. అలాగే ముందుకెళ్ళి ఆలోచన చేస్తే 41వ వచనం చదువుదాం, చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమే ఏం చేశాడు చెప్పండి? ఏడ్చాడంట. అన్న ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభువారు ఏడవడం ఏంటండి? ఏడవలసిన అవసరం ఏముంది? ఒకసారి ఒక మాట నేను చదివాను, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, సహజంగా ఫ్రెండ్స్ గురించి, ఫ్రెండ్స్ అంటే చాలామందికి ఇష్టమే కదా. పలానా నాకు ఫ్రెండ్ ఉన్నాడని. ఫ్రెండ్ గురించి ఒక నిర్వచనం ఇలా చదివాను. ఏంటంటే, ఏ ఫ్రెండ్ హూ అండర్స్టాండ్స్ యువర్ టీయర్స్ ఈజ్ మచ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఓన్లీ నోస్ యువర్ స్మైల్. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏ ఫ్రెండ్ హూ అండర్స్టాండ్స్ యువర్ టీయర్స్ ఈజ్ మచ్ మోర్ అంటే, ఒక ఫ్రెండ్ మీకు ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్ నీ కన్నీరుని ఎరిగిన వాడైతే నీకు 100 మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, నీ నవ్వుని ఎరిగిన వాళ్ళు. ప్రయోజనం లేదంట. నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుసా? 100 మంది నీ నవ్వుని ఎరిగిన వారు కాదు, ఒక్కడైనా కానీ నీ కన్నీరుని ఎరిగినవాడు. ఆ నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుసా? మన కోసం వచ్చినటువంటి మన ప్రభువైన యేసు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? చూడండి, అక్కడ రాయబడిన మాటను చూసినప్పుడు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏం చేశాడు? ఆయన ఏడ్చాడంట. ఏడ్చాడు. ఏడవడమైనా? ముందుకెళ్ళి ఆలోచన చేస్తే ఆయన చూడండి, ఆ ఏడ్చినటువంటి ఆయన ఎందుకు ఏడవడానికి కారణం ఏంటంటే, నీవు ఈ దినమైందైన సమాధానమైన సంగతులను తెలుసుకున్నా నీకెంతో. ఎందుకో తెలుసా ప్రభు ఏడుపు? దాని ఇంగ్లీష్లో ఈజ్ ప్యాషన్. పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఏంటి చెప్పండి? ప్యాషన్. ప్యాషన్ అంటే ఏంటి? ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసారా? ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని విన్నారా? ఆయన శిలువలో ఎలాగ గాయపరచబడ్డాడో, ఎలా హింసించబడ్డాడో ఒక మంచి అద్భుతమైనటువంటి సినిమా. కాకపోతే దాని ముగింపు ఎక్కడితో ముగించారంటే, ఆయన ఆరోహణమైనట్టుగా చూపించి ముగించారు. ఆయన పడిన కష్టము, శ్రమను చూపించారు. అది చూడాల్సిందే. కానీ దానికి మించింది ఏంటంటే, మనం ప్రకటిస్తున్న దేవుడు మరణించిన వాడు కాదు. మనం ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎవరు చెప్పండి? పునరుద్ధానుడై తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభు మన కోసం ఏడుస్తున్నాడు. ఎవరి కోసం చెప్పండి? ఈరోజు దేవుణ్ణి ఎరగకుండా, ప్రభువుని ఎరగకుండా
ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారి కోసం ఏడుస్తున్నాడు ఆయన. ఇంకా ప్రభువుని హృదయంలోకి అంగీకరించకుండా, మారు మనసు అనుభవం లేకుండా ఒక వ్యర్థమైన జీవితం జీవిస్తున్నటువంటి వారిని చూసి ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? అక్కడ గమనిస్తే ఈ దినమందైనా, ఏ దినమైందైనా చెప్పండి, ఈ దినమైన ఒక్క దినమైన వాల్యుబుల్. ఎందుకు వాల్యుబుల్ తెలుసా? యెరూషలేముకి వెళ్తున్నామా, యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఆ యెరూషలేముకి వెళ్తున్నటువంటి ఆ మార్గంలో ఎన్నో కార్యాలు చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. చాలామంది జీవితాల్లో ఆ సమయంలో గనక వారు అక్కడ ఉండకపోతే ఆ అద్భుతాలు జరిగేవి ఎంత మాత్రము కాదు. నాయిని అనే గ్రామం గుండా వెళ్ళాడు ఆయన. నాయిని అనే గ్రామం గుండా వెళ్తున్నప్పుడు వాస్తవానికి యెరూషలేముకి వెళ్ళే దారిలో ఆ రూట్ మ్యాప్లో నాయిని అనే గ్రామం ఉండనే ఉండదు. చెన్నై వెళ్ళాలనుకోండి, మచిలీపట్నం వెళ్తామా? వెళ్ళం కదా. హైదరాబాద్ రూట్ వెళ్తామా? వెళ్ళం కదా. చెన్నై వెళ్ళాలంటే ఏ రూట్లో వెళ్ళాలి? మనం ఇటు నుండి గుంటూరు వైపు నుండి వెళ్ళాలి. అంటే మన రూట్ ఇది, ఇటు వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళాలంటే గుంటుపల్లి వైపు నుండి వెళ్ళాలి, కొండపల్లి వైపు నుండి వెళ్ళాలి. అది రూట్, అది అటు వెళ్ళాలి. కానీ యెరూషలేముకి వెళ్తున్నటువంటి దారిలో నాయిని లేదు. నాయినికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? అక్కడ ఒక తల్లి ఉంది, తన బిడ్డను కోల్పోయింది. పాడె మీద బిడ్డ ఉన్నాడు. ఆ పాడె ముందుకు వెళ్తుంది. ఊరి ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఈయన వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు, పాడెను ముట్టాడు. చిన్నవాడు తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమయము ఎగ్జాక్ట్గా ప్రభు కోరుకున్నట్లుగా. ఆయన పర్ఫెక్ట్నెస్ ఎంత గొప్పది అంటే, ఆయన ఆ క్షణం దాటి వెళ్తే మళ్ళీ ఎప్పుడు కూడా గ్రామానికి కానీ తిరిగి వచ్చే పరిస్థితులు లేదు. నాయనికి వెళ్ళింది ఎవరి కోసం తెలుసా? కేవలం ఆ తల్లికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇవ్వడానికి. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశానో తెలుసా? ఈరోజు ప్రభు నిన్ను దాటి వెళ్తే మళ్ళీ అవకాశం ఉందో లేదో, మళ్ళీ నీకు అవకాశం దొరుకుద్దో లేదో. ఈ మట్టల ఆదివారం ఆర్భాటాల కంటే కావాల్సింది ఏంటో తెలుసా? నీవు మారు మనసు పొందడం. ఈరోజైనా, ఈ దినమైనా ప్రభువుని నీ స్వరక్షకుడుగా అంగీకరించడం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది ప్రభు యొక్క కార్యం. మనం గమనించినప్పుడైతే 47 చివరిలో ఉంటుంది చూడండి. 48 ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయన్ని హత్తుకొని ఉండిరు గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఎందుకోసం ఈయన ఓ పక్క చంపాలని చూస్తున్నారు, ఓ పక్క వ్యతిరేకత ఉంది, నాశనం చేయాలని చూస్తున్నారు. కానీ ఈయన దృష్టిలో ఎవరున్నారు? 48వ వచనం ఉంది. ఎవరున్నారు చెప్పండి? ఆయన ప్రజలు ఉన్నారు. నీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి చెప్పండి, నువ్వు ఆయన ప్రజమని చెప్పండి. నువ్వెవరు చెప్పండి? ఆయన సొత్తు నువ్వు, ఆయన సొత్తు నువ్వు. ఆయనకు అన్ని శ్రమలు కలిగిన ఆయన దృష్టిలో ఎవరున్నారో తెలుసా? నీవే. ఆయన అంతమంది నిందించిన, సమాజం నిందిస్తుంది, లోకం నిందిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. కానీ మనకు ఆయన దృష్టిలో ఎవరున్నాం అంటే మనమున్నాం. ఈ మట్టల ఆదివారం ఒక శుభ సందేశం. యేసు ప్రభు వారు మనకి ఇస్తున్నటువంటి గొప్ప సందేశం ఏంటంటే నీ రక్షణే, నీ రక్షణే, నువ్వు ప్రభువుని అంగీకరించడమే. సరే, ముందుకు వెళ్దాం. ఇందాక చెప్పాను, ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఒకటి ప్రభువుని చూసాము, రెండవది ఇంకెవరు ఉన్నారు? గాడిద. చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథం 116వ కీర్తన, గాడిద గురించినటువంటి మరి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కీర్తనలు 116 చదువుకుందాం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను. ఏం చెప్పండి? ఏమి ఇప్పాడు చెప్పండి? నీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి చెప్పండి. ఏమి ఇప్పాడు ఆయన? ఏమి ఇప్పాడు ఆయన? దేవుడు మనకున్నటువంటి ప్రతి కట్లను విప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు. ఆమెన్. ఈరోజు ఏ విషయంలో కట్టబడ్డాడో నాకు తెలియదు. వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఫలానా గ్రామంలో ఫలానా స్థలంలో ఒక కట్టబడిన గాడిద ఉంది అని ప్రభు చూశాడు. ఆ గాడిదనే చూసిన దేవుడు నీ కొరకు తన స్వరూపంలో చేసుకున్న నిన్ను
చూశాడంటారా చూడలేదంటారా? చూశా. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? నిజంగా నీ కట్లను విప్పడానికే వచ్చాడు ఆయన. నీ కట్లను విప్పగలిగినటువంటి ఏకైక సామర్థ్యం కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మాత్రమే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ చూడండి దేవుని వాక్యం మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడునూ కూర్చుండలేదు. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఏ మనుషుడికి తెలియదండి, కానీ ఎవరికి తెలుసు? మీరు అంటారు కదా, ఎవరికి చెప్పుకోమంటారండి మా కష్టాలు, ఎవరికి చెప్పుకోమంటారండి మా పరిస్థితులు? నువ్వు ఎవరికి చెప్పుకోవక్కర్లేదు, కానీ చెప్పుకోవాల్సిన ఒక ఆయన నిన్ను ఎరిగిన ఒకే ఒక ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ కట్లను విప్పడానికి వచ్చాడు ఆయన. నీకున్నటువంటి ప్రతి బంధకపు కట్లను విప్పడానికి వచ్చాడు. అందుకే వాక్యంలోకి వెళ్ళి చూస్తే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, తీసుకొని వాటితో అతన్ని ఏం చేసింది? బంధించి, సంసోను చాలండి. ఇది ఏ కట్లు? ఇది ఏ కట్లు చెప్పండి? వ్యభిచారపు కట్లు. ఇది ఉన్నారా ఇక్కడే? ఈరోజు మానవుణ్ణి ఏలుబడి చేస్తున్నటువంటి పాపాల్లో ఒక పాపం ఏంటో తెలుసా? నేడు ఆఖరికి విశ్వాసులైనటువంటి వారైనప్పటికీ, అక్కలారా అనలారా వినండి, ఏ కట్లలో ఉంటున్నారో తెలుసా? కొంతమంది ఎవ్వరు చూడరనుకుంటారు, కానీ నువ్వు ఒక వ్యక్తి మనకు సాదృశ్యం కనబడుతున్నాడు. దెలీలా ముందు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? సంసోను. దేవుడు ఎందుకని వారి జీవితాలని మరుగుపరచలేదో తెలుసా? ఈరోజు సమాజంలో వ్యతిరేకులు ఏమని మాట్లాడతారంటే, చూసావా పలానోడు ఇలా చేశాడు, పలానోడు ఇలా చేశాడు, బైబిల్లో పాపం చూసారా, పలానోళ్ళు ఇలా చేశారు, పలానోళ్ళు ఇలా చేశారని. అసలు ప్రభు ఎందుకు బయలుపరిచాడో తెలుసా? ఎందుకు దాన్ని దాచలేదో తెలుసా? ఆయన దాన్ని చూపించడానికి గల కారణం ఏంటంటే, ఒకవేళ అలాంటి జీవితం ఎవరైనా జీవిస్తే ఒక దినం ఇలా బయలుపరచబడుతుంది. ఏ పాపం దాగదు, ఏ పాపం దాయగలిగిన వారు లేరు. ఎంతటి పాపమైనా బయటికి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. బయలుపరిచేవాడు ఎవరో తెలుసా? దేవుడు. ఒకవేళ ఇప్పుడు ప్రవీణ్ గారి గురించి ఆయన్ని అవినీతిమంతుడిగా, ఒకవేళ వ్యసనపరుడుగా చూపించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, తెలుసు మనందరికీ. ఒకవేళ అది ఈ సమాజంలో బయటికి రాకపోవచ్చునేమో, కానీ వాక్యాన్ని ఆధారం చేసుకున్నవారు ఆయన నీతిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిర్దోషత్వం వల్లే వెల్లడి చేసే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన వెల్లడి చేస్తాడు, ఆయన నీతిని బయలుపరిచేది ఆయనే, పాప యొక్క జీవితాన్ని బయట పెట్టేది కూడా ఆయనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ఎదుగు మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాయి. ఈ మట్టల ఆదివారం ఒక శుభ సందేశం ఏంటంటే, ఇంకా అలాంటి రోత జీవితం ఎవరైనా జీవిస్తూ ఉంటే నీ కట్లను తెంచేవాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడో తెలుసా? నువ్వు ఒప్పుకున్నప్పుడు, నువ్వు విడిచిపెట్టడానికి అంగీకరించినప్పుడు, దాని నుండి దూరంగా పారిపోయినప్పుడు నీ కట్లను ఆయన ఏం చేస్తాడో తెలుసా? తెంచి వేస్తాడు. రండి దేవుని వాక్యం నుంచే ఇంకెలాంటి కట్లు ఉన్నాయంటే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. మీకు 5:12, పేజ్ నంబర్ 766. మేఘములను చూచి మంత్రించువారు
చెప్పండి చెప్పండి, ఇది ఏ కట్లు చెప్పండి? ఇది ఈ లోకపు ఏం చెప్పండి, మంత్రాలు, తంత్రాలు, కట్లు, ఏమండి, భయాలు, భీతులు ఏదైతే ఉన్నాయో వాటిని తెంచేసే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఎలా బ్రతుకుతూ ఉంటారు అంటే, అచ్చంగా ఈ లోకంలో మాకేదో జరిగిపోయింది, ఎవరో ఏదో చేసేసారు, ఏదో అయిపోతుంది, ఏదో నష్టం జరిగింది. మా ఊర్లో ఉన్నప్పుడు నేను మంగళవారాలు బయటకు వచ్చేవాను కాదు, అసలు రాత్రి అవుతే. సాయంత్రం 6 దాటితే బయటకు వచ్చేవాను కాదు మంగళవారం. నాకు భయం. ఎందుకు భయం అంటే, ఆ 4 రోడ్ల మధ్యలో నిమ్మకాయలు పెట్టేవాళ్ళు. ఆ నిమ్మకాయలు చూసి నాకు చాలా భయం. తర్వాత ఈ డోలు వాయిస్తారు కదా, గీ 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 అని చెప్పి కొట్టుకుంటూ, వాళ్ళు ఏమంటారు, బుడబొక్కలోలా. బుడబొక్కలోలు అంటే ఇది కొట్టేవాళ్ళు బుడబొక్కలోలు. ఏమండి, ఇప్పుడు మనకు అయ్యని ఎందుకులే కానీ ఎందుకు వచ్చింది. అయితే విషయం ఏంటంటే, వాళ్ళు ఆ వీధిలో వెళ్తుంటే నేను ఈ వీధిలో పరిగెత్తేవాడిని. అంత భయం నాకు, అంత భయం. చీకటి అంటే భయం, రాత్రి అంటే భయం, కుక్కలంటే భయం. సగం భయంతోనే గడిపేస్తాను నా చిన్నతనం అంతా, బాల్యం అంతా. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆ భయాలన్నిటినీ తొలగించిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ భయాలన్నిటిని తొలగించి వాటి మీద అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నటువంటి మనము, ఆయనకి ఏ అధికారం ఉందో దేవుడు మనకు కూడా అదే అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా వాటికి భయపడకండి. వాటికి భయపడుతూ మీరు ప్రభువుని సంతోషపెట్టలేరు. వాటికి భయపడుతూ మీరు ఇంకా ఏదో జరుగుతుందని ఎక్కడికో వెళ్ళి ఏదో చేపించుకునే వారం కాదు మనం. మనకున్నది ఎవరో తెలుసా? మన దేవుడే. ఆయన అన్నాడు కదా, ఇంకా మీలో మంత్రించేవారిక ఉండరు. ఒకవేళ నిజంగా అలాంటి మంత్రించేవారే మనకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని తిప్పి కొడతాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. అటు ప్రతి కట్లను దేవుడు తొలగించునుగాక. ఆమేన్. ఎందుకంటే ఆ మంత్రాలు, తంత్రాలు, ఆ చీకట్ల ప్రభావాలు ఏది కూడా నిలవనివ్వడు. అంత శక్తిమంతుడైనటువంటి దేవుడు మన దేవుడు. రండి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, లూకాసు సువార్త 13వ అధ్యాయం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 16వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, లూకా 13:16 చదవమ్మా. ఇదిగో 18 ఏండ్ల నుండి ఎవరు బంధించినా చెప్పండి, చెప్పండి ఎవరు బంధించినా? సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించదగదా అని అతనితో చెప్పి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈయన ఏం చేశాడు చెప్పండి? సాతాను యొక్క కట్లన్నిటినీ తెంచి వేశాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఏ సమస్య అయినా, ఎలాంటి కట్లైనప్పటికీ కూడా దేవుడిస్తున్న వాగ్దానం అంతటి శక్తిమంతులు మనం కలిగి ఉన్నాం. వాటన్నిటినీ తెంచి వేస్తాడు. ఆమేన్, ఆమేన్. కట్టబడిన గాడిదను, ఎవరు చూడనటువంటి గాడిదను ఎరిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక శుభవార్త చెప్తున్నాడు. నువ్వు ఏ కట్లల్లో ఉన్నావో, ఆ కట్లన్నిటిని ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తెంచి వేసి, ఏ గాడిదైతే కట్టబడి ఉందో ఆ గాడిదకి ఏం తీసుకొచ్చాడు చెప్పండి? ఎంతకీ బట్టలు బరుస్తున్నారు. యేసు ప్రభు వారు నడుస్తున్నారా, లేకపోతే గాడిద నడుస్తుందా? దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఎంతకీ ఘనత ఎవరికి చెప్పండి? గాడిదకు. కట్టబడిన దానికి, ఎవరు గుర్తించని దానికి. ఎంత ఆశ్చర్యమో ఆలోచన చేయండి. ఎవరికీ గుర్తింపు లేనటువంటి గాడిదకి ఎంత గుర్తింపు వచ్చిందో. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో అయినా ఆ కట్టబడిన స్థితి నుండి నువ్వు విడిపించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ పాపపు స్థితి నుండి, ఆ భయాలనే పరిస్థితుల నుండి, ఆ సాతాను యొక్క కట్ల నుండి, నిన్ను దేవునికి దూరం చేస్తున్నటువంటి ఏ కట్లైనప్పటికీ ప్రభు దగ్గరికి రా. దాని నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు. విడిపించడం మాత్రమే కాదు, నీకేం తీసుకొస్తాడు చెప్పండి?
ఘనతను తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసును చూసాం, యేసు ద్వారా మనకి ఏముందంటే జయం ఉంది. గాడిదను చూసాం, గాడిదకి ఏమొచ్చిందంటే కట్టబడిన స్థితి నుండి ఏమొచ్చింది చెప్పండి? ఘనత వచ్చింది, ఘనత వచ్చింది. ఇప్పుడు రండి, ఏం పరుస్తూ ఉన్నారు అంటే ఏమండి? రండి యోహాను సువార్త 12వ అధ్యాయం. ఖర్జూరపు మట్టలను గురించి ఆలోచన చేసి ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనని ఎదుర్కొని పోయి చెప్పండి, జయము ప్రభుపేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా. కానీ ఏం చేశారు చెప్పండి? కేకలు వేశారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఖర్జూరపు మట్టలు ఈరోజు, లేదా ఖర్జూరపు వృక్షం, దేవుడు నీకు నాకు ఆ సాదృశ్యాన్ని ఎందుకు జ్ఞాపకం చేశాడంటే ఎప్పటికీ నీకు నాకు ఏముందంటే జయము. నీ పక్కన ఉందంటే చెప్పండి, ఏముంది మనకి? మనం ఓడిపోయేవారము కాదు, ఓడిచ్చే దేవుడు మన్ని కాదు. అలాంటి దేవుడు మన్ని కలిగిలేము. మన దేవుడు ఎవరో తెలుసా? యోహాను సువార్తలోనే 16వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును. చెప్పండి, ఏం తెచ్చుకోమన్నాడు ఆయన? ఆయనను ధైర్యం తెచ్చుకోండి. మనం కలిగి ఉంది ఎవరు అంటే ఈ లోకాన్ని జయించిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను ఓడిపోయినిచ్చే దేవుడు కాదు ఆయన, ఈ లోకాన్ని జయించినటువంటి దేవుడే. ఆ దేవునికి సొత్తు నీవు. జయము మనకేమని చెప్పండి? జయమే. అందుకే కొలసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, త్వరగా కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 15వ వచనం. ఎలా వస్తుంది ఆ జయము అంటే రాయబడిన మాట, మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతిగా ఉండుట వలన ఒకప్పుడు ఎలా ఉన్నాము అంటే మృతులమై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? మనని జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా, గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? మనకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పాపపు చేరాతను వాటన్నిటిని ఏం చేశాడంటే తీసేశాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. జయోత్సాహం. అధికారులేంటి, మన ముందు అక్కడ చూస్తున్నాం, నిరాయుధులుగా చేసి ప్రధానులను మనకు వ్యతిరేకంగా లేస్తున్నటువంటి ప్రతి వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే దూరం చేసేసాడు. నీకు నాకేమి ఇచ్చాడో తెలుసా? జయం. హోసన్నా జయం, హోసన్నా జయమే. నీకు నాకు జయమే. అందుకే ఖర్జూర వృక్షంతో పోల్చాడు. ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యంగా ఉందంటే నీ విజయానికి సాదృశ్యంగా ఉన్నాయి. అంత మాత్రమేనా అంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఓ చక్కని మాట ఉంది. నేను అన్ని వచనాలు చూపించను, కానీ దేనికి సాదృశ్యంగా ఉందో నేను వచనాలు చెప్తాను, మీరు తర్వాత చదువుకోండి. ఇంకా దేనికి సాదృశ్యంగా ఉందంటే సౌందర్యానికి సాదృశ్యంగా ఉంది. పక్కన ఉన్నట్టు చెప్పండి అన్నమాట. 1:16 ఉంటుంది. దేనికి సాదృశ్యంగా ఉంది? మన ప్రభు ఎవరు చెప్పండి? సౌందర్యవంతుడు. మన ప్రభు సుగుణాలు కలిగినటువంటి వాడు. ప్రభు నిన్ను కూడా నన్ను కూడా కోరుకుంటుంది ఏంటో తెలుసా? బాహ్య సౌందర్యం కాదు. చాలామంది అద్దాల దగ్గర నిలబడి గంటలు తరబడి ఎంత ఏం చెప్పండి ఆర్భాటం చేసినా, మొన్న ఒకసారి ఒక వ్యక్తి ఫోటో పెట్టి ఈ వ్యక్తిని గుర్తుపట్టగలరా అన్నారు. దాంట్లో జస్ట్ ఆయన ఎవరో అంటే బాలీవుడ్లో పెద్ద నిర్మాత, అందగాడు, ధనవంతుడు,
పెద్ద పెద్ద సినిమా యాక్టర్లతో సినిమాలు తీసేవాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే చప్పిడి దవలతో ముఖమంతా ఇలా లాగేసి ముసలితనం వచ్చేసి ఆయన ఒక పేషెంట్లా కనబడుతున్నాడు. దానికే రాశారనమాట, ఈయన గుర్తుపట్టగలరా అని. అంటే బాహ్య సౌందర్యం ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. ఎన్ని గంటల తరబడి నువ్వు రెడీ అయినా, ఎన్ని గంటల తరబడి దానికి ప్రిఫరెన్స్ ఇచ్చినా ప్రభు కోరుకుంటుంది బాహ్య సౌందర్యం కాదు. ఖర్జూరపు మట్టలు ఖర్జూరపు వృక్షంతో ఎందుకు నిన్ను పోల్చాడంటే దేవునికి కావాల్సింది ఆత్మీయ సౌందర్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఎంత బాగోని ముఖమైన ఆత్మీయ సౌందర్యం కలిగిన వ్యక్తులను చూస్ చేసుకోండి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఎంతసేపు కూడా వాళ్ళు నచ్చలేదు, వీళ్ళు నచ్చలేదు, బాహ్య సౌందర్యాలను చూస్తారు, బాహ్యంగా ఉండేటటువంటి ధనాన్ని చూస్తారు, బాహ్యంగా ఉండేటువంటి బలగాలను చూస్తాం. కానీ ఒక దినం ఆ అందమే ఏం చేస్తుందంటే మోసకరం. నీవు చూడాల్సింది ఆత్మీయ సౌందర్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఒక వ్యక్తి పేరులోనే మూర్ఖత్వం ఉంది. ఆ అబ్బాయి ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? నాబాలు. పేరులోనే మూర్ఖత్వం, మూర్ఖుడు. కానీ భార్య అబిగయలు ఏ సౌందర్యం కలిగిన వ్యక్తి? ఆత్మీయ సౌందర్యం కలిగిన వ్యక్తి. కనుకే ఆ వ్యక్తి గురించి మనం ఇప్పటికీ చెప్పుకోగలుగుతున్నామంటే ఆమెకున్నటువంటి ఆత్మీయ సౌందర్యమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ప్రభు నిన్ను చూడాలనుకుంటున్నది జయముతో, ప్రభు నిన్ను చూడాలనుకుంటున్నది సౌందర్యముతో. ఈ మట్టల ఆదివారం ఎవరికి శుభవార్త అంటే ఎవరైతే ఆత్మీయ సౌందర్యం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కోరుకున్నటువంటి ప్రణాళికలో ఉంటారో, ఎవరైతే ఆ రక్షణ ఆనందంలో ఆనందిస్తారో వారికి ఇది గొప్ప శుభవార్త. ఖర్జూర వృక్షంకున్న మరొక గుణం ఏంటంటే అది వంగిపోదు. నీ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, ఏంటది? అదేమో ఎలా ఉంటుంది? తిన్నంగా ఉంటుందండి. ఎలా ఉంటుంది? అది తిన్నంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, అనేక సంవత్సరాలు బ్రతుకుద్ది. అది దాని లైఫ్ స్పాన్ ఎక్కువ. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఎడారి ఏదొచ్చినా, గాలి వచ్చినా అది ఏంటో తెలుసా? వంగుద్ది అంతే. కానీ ఏం చేస్తుందో తెలుసా? మళ్ళీ నిలబడిపోద్ది. వస్తాయి, రాకుండా ఉండవు. కానీ నిన్ను నన్ను ప్రభు కోరుకుంటుంది ఎలాగో తెలుసా? నువ్వు తిన్నని వ్యక్తిగా, స్థిరమైన వ్యక్తిగా, అనేక సంవత్సరాలు దేవుని కొరకు వాడబడగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు. ఒక మాటతో ముగించుకుంటే, ప్రభు ఈరోజు మనకి ఇది శుభవార్త అంటారా లేకపోతే కాదంటారా? శుభవార్త. ఈ మట్టల ఆదివారంలో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి దేవునికి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి దేవునికి. ఎవరి విషయంలో తెలుసా? ఆయన ఆ రోజు సంకల్పించిందంతా చేసేసాడు. కానీ ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీతో ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇంతసేపు మాట్లాడుకున్న ప్రభు నీ జీవితంలో ఉన్నాడా? ఇంతసేపు మాట్లాడుకుంటున్నటువంటి ఆ యొక్క జయాన్ని అనుగ్రహించే దేవుడు, ఆ జయము ఇచ్చే స్థానంలో నీవున్నావా? ఖర్జూర వృక్షం వలె నీతిగా, స్థిరముగా, ఎత్తుగా, కదల్చబడనిగా చెప్పండి, జయానికి మూలంగా నీవు బ్రతుకుతున్నావా? అలా ఉంటే, అలా ఉన్నవారికి ఈరోజు గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు తను జయశీలుడు, నిన్ను కూడా జయోత్సాహంతో ఆయనతో పాటు ఊరేగించేవాడు. ఆమెన్. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కలిగిన తండ్రి, మీ గణనామనికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నువ్వు స్తుతించబడుతున్న దేవుడుగా, నాయన కొనియాడబడుతున్న దేవుడిగా, ఆది సంభూతుడిగా, వర్తమాన భూత భవిష్యత్ కాలమందు ఉన్నవాడుగా, అల్పామేగుయుగా, మొదటివాడు కనపటవాడుగా,
రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, భూపతులకి అధిపతిగా, నాయన ఆరాధనకి యోగ్యుడిగా, అయ్యా యోధా గోత్రపు సింహముగా, నాయన నా తండ్రి దావీదు ఏరు చిగురుగా, యేసయ్యా యేసయ్యా నిరంతరం నిలిచి ఉన్న గొర్రె పిల్లగా ఈరోజు నాయన తండ్రి ఒక సాధారణమైన ఒక మానవుడిగా భూలోకానికి నాయన సంపూర్ణ మానవత్వములు, పరిపూర్ణమైన దైవత్వములు ఈ భూమి మీదకి దిగి వచ్చావు తండ్రి. నీ స్తోత్రములు చెల్లిస్తాను. అంత గొప్ప దేవుడివయ్యా, నీ ప్రణాళిక ఉన్నతమైంది. ఎందుకొరకు అంటే నాయన మానవుడు మూలములో నలిగిపోయాడయ్యా. మూలాధారమైన పాపము, ఆ రుణపత్రము నాయన, బంధకము మానవుడు నాయన నిత్యనాశనానికి నరకానికి తీసుకొని వెళ్ళిపోయి ఉండగా, ఆ రుణమును కొట్టివేయడానికి, ఆ పత్రములను మమ్మల్ని విడిపించడానికి నాయన ఒక ప్రణాళికతో, సంకల్పముతో భూమి మీదకి వచ్చావు తండ్రి. అందుకే నాయన బంధించబడిన బంధకాలతో, కట్లతో, శ్రమ, వేదన, చింత, విచారణ, ఎన్నో బానిసత్వాలు, సాతాను నాయన కాడి కింద కట్టబడి బంధించబడి నలిగిపోతున్న మానవ జీవితాల కొరకు నాయన అయ్యా శాంతిని ఇవ్వడానికి, నెమ్మది ఇవ్వడానికి, విడుదల ఇవ్వడానికి, విమోచన ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, ఆనందం ఇవ్వడానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, అభివృద్ధిని ఇవ్వడానికి, ఆశీర్వాదం ఇవ్వడానికి సర్వ మానవాల రక్షకుడిగా భూలోకానికి వచ్చావు తండ్రి. అందుకే నాయన ఓసన్నా నీకే జయము చేయము. ఈ ఉదయకాలం నాయన అవును తండ్రి, బంధించబడిన నాయన అదిగో కట్టబడిన గాడిదని, ఆ గాడిదకి ఘనత ఇవ్వడానికి, ఆ గాడిదకి నాయన ఘనత కలగడానికే అయ్యా బానిసత్వం నుండి నింపావు నాయన, బంధకాల నుండి నింపావు నాయన, సంఖ్యల నుండి నింపావు నాయన స్వతంత్రాన్ని ఇచ్చావు నాయన, స్వేచ్ఛనిచ్చావు నాయన, నెమ్మదినిచ్చావు నాయన, ధైర్యనిచ్చావు నాయన, అయ్యా ఘనతనిచ్చావు తండ్రి. ఈరోజు నాయన అయ్యా కట్టబడిన బంధకాలు, బంధించబడిన గాడిదలుగా మేము ఉండగా మా బంధకాలు నిప్పావు నాయన, మా సంఖ్యలు నిప్పావు నాయన. అయ్యా నీకు స్తోత్రములు. నిన్ను మోసుకొని వెళ్తుండగా నాయన జయశాలుడైన యేసయ్య జయ జీవితాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా నాయన ఈరోజు ఎవరైతే ఆ బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే ఆ బంధించబడ్డారో, ఆ రుణపత్రంతో నాయన, ఆ వేదనతో నాయన బంధించబడిన వారి జీవితాల్లో ఇక బంధకం ఉండదని, కట్లు ఉండవని, వారికి విడుదల కలిగిందని, నెమ్మది కలిగిందని, సమాధానం కలిగిందని, అభివృద్ధి కలిగిద్దని, ఆశీర్వాదం కలిగిందని ఈ యొక్క హృదయకాలం నాయన నీవిచ్చిన మాట ద్వారా హృదయాలు తెరవబడునుగాక, నేత్రాలు తెరవబడునుగాక, చెవులు తెరవబడునుగాక నాయన, వారు విడిపించబడుదురుగాక, ఘనత పొందుదురుగాక. నీ కృపలో నాయన ఎత్తుపట్టి మీ దాసుని ఇంకా ఘనముగా వాడుకొని మహిమ పొందమని నజరేయుడని యేసు నామమున అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.